మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. మునగాకు పెసరపప్పు. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మునగాకు కొంచెం ఎక్కువ చేదుగా ఉంటుంది. వేరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఒక కప్పు మునగాకు తీసుకున్నాను. ఇప్పుడు వాటర్లో వేసి పెడితే బాయిల్ అవుతుంది. ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఒకసారి కలిపేసి కొంచెం పసుపు, క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి 4, 5 అది కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక చిన్న టీ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మునగాకు కూడా కొంచెం వాటర్లో మరిగింటుంది, అది తీసి ఇందులో వేసుకొని మంచిగా స్లోగా కలిపేసి, ఎందుకంటే కొంచెం ఉండల్లాగా ఉంటుంది ఆకు. ఇప్పుడు కొంచెం ఉప్పు ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక చిన్న రోల్లో దంచేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూను కారం, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు అది వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే కొంచెం సరిపోలేదు, మళ్ళీ సగం స్పూన్ వేసాను. మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మునగాకులో కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి తీసి పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా, ఈజీగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా బాగుందో ఒకసారి కామెంట్లో చెప్పండి.